తెలంగాణ మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై లండన్ వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మేడిగడ్డ బ్యారేజీలోనే కేవలం 3 పిల్లర్లు కుంగిపోతే దానిని పట్టుకుని రేవంత్ రెడ్డి సర్కార్ అనవసర రాద్ధాంతం చేస్తుందని ఆయన ఆరోపించారు. ఈ రోజు లండన్ లో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో హరీష్ రావు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా ప్రజలకు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. ఏడాదిన్నర కాలంగా ప్రభుత్వం ఏం చేస్తుందని ఆయన సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎన్ఆర్ఐలు ముందుకు రావడం లేదని అన్నారు. ఈ సందర్భంగా పార్టీ గురించి మాట్లాడుతూ బీఆర్ఎస్ కు అధినేత కేసీఆర్ సర్వస్వమని హరీష్ స్పష్టం చేశారు. ఏ విషయంలోనైనా పార్టీదే తుది నిర్ణయమని తేల్చి చెప్పారు. ప్రజలకు సేవ చేయడం ఎలాగో తనకు కేసీఆర్ నేర్పించారని ఆయన పేర్కొన్నారు. కాళేశ్వరం అంటే 1,00,000 కోట్ల రూపాయలు పోయినాయని లేదా కాళేశ్వరం కులేశ్వరం అయిందని ఇలాంటి గ్లోబల్ విస్పర్ క్యాంపెయిన్ ఒకటి చేస్తాం. యాక్చువల్లీ వాట్ ఈస్ కాళేశ్వరం అంటే సింపుల్ గా చెప్పాలంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 203 కిలోమీటర్స్ టనలు, 1,531 kilometers gravity canal, 98 kilometers of pressure main, 540 meters of pumping system. All this together is a Kaleshwaram. So, beauty of Kaleshwaram is much good year. This year is last year and this year is a very good rainfall. Mana state lo manchi varshpatam. When you have a good rainfall, మనకు ఎస్ఆర్ఎస్పి నుంచి మిడ్ బానేరు, ఎక్కడైతే సిరిసిల్ల దగ్గర మిడ్ బానేరు ఉంటుందో ఎస్ఆర్ఎస్పి నుంచి మిడ్ బానేరుకు నీళ్ళు వస్తాయి బై గ్రావిటీ. You'll operate the motors and pumps of Kaleshwaram from mid baner itself. You don't operate from Ellapalli and you don't operate from Kaleshwaram, Medigadda. You'll operate from mid baner itself. And 50% system నడుస్తుంది. But ఆయకట్టు 37 lakh acres కు ఆయకట్టు నీళ్ళు వస్తుంది. గుడ్ ఇయర్, యావరేజ్ రైన్ఫాల్ ఉంది. అప్పుడు ఏమవుతుందంటే వీల్ ఆపరేట్ మోటార్స్ ఫ్రమ్ ఎల్లంపల్లి. మన కడెం రిజర్వాయర్ ఆదిలాబాద్ లోని కడెం నుంచి మంచి వరద ఎల్లంపల్లికి వస్తే ఎల్లంపల్లి నుంచి మోటార్ లాంచ్ చేసుకుంటే మనము కాళేశ్వరం సిస్టమ్ పనిచేస్తుంది. సో బ్యాడ్ ఇయర్, లెస్ రైన్ఫాల్ ఉన్నప్పుడు తప్పనిసరిగా నీళ్లు ఉండేటువంటి పాయింట్ మేడిగడ్డ పాయింట్. అంటే ఎక్కడ వర్షపాతం లేకుండా కూడా ఆ మహారాష్ట్ర అడవుల్లో మరి ఆ ప్రాంతంలో పడ్డ వర్షంతో తప్పకుండా నీళ్లు ఉండే ప్రాంతం మేడిగడ్డ. దట్ ఈస్ ద ఎంత క్రైసిస్ లో కూడా అక్కడ తప్పకుండా నీళ్లు ఉంటాయి. కాళేశ్వరం అంటే ఏంటి? అసలు 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. 60% ఆఫ్ తెలంగాణకు డ్రింకింగ్ వాటర్ ఇస్తుంది. ఇండస్ట్రీకి 16 TMC ఆఫ్ వాటర్ పెట్టాం. ఇండస్ట్రీకి ఉంటుంది డ్రింకింగ్ వాటర్, ఇంక్లూడింగ్ హైదరాబాద్ తో పాటు 60% ఆఫ్ తెలంగాణ డ్రింకింగ్ వాటర్. అదే విధంగా 37 లక్షల ఎకరాలు సాగునీరు అందిస్తుంది. సో ఇలాంటి బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. ఇలా ఏం జరిగింది యాక్చువల్ గా? అన్ఫార్చునేట్లీ 3 బ్యారేజెస్ అని చెప్పాను. బిఫోర్ 3 బ్యారేజెస్ ఆల్ ద 15 రిజర్వాయర్స్ విత్ కెపాసిటీ ఆఫ్ 141 TMC, 141 TMCల సామర్థ్యం కలిగిన 15 రిజర్వాయర్లు దే ఆర్ ఇంటాక్ట్. ఇప్పుడు ఉదాహరణకు మల్లన్న సాగర్, the biggest reservoir with 50 TMC capacity. మొన్న రేవంత్ రెడ్డి గారు ఆ మల్లన్న